అందరికీ నమస్తే. మరో 20 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. సీఎం పనితీరు, మంత్రుల పనితీరు మీదే ఇది ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి. ఇది గాంధీ భవన్లో జరిగిన ఒక కోర్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సహా జరిగిన సమావేశంలో కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన దిశానిర్దేశం. ఇది గాంధీ భవన్లో జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు అందరూ ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పథకాలు, తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సిన కార్యక్రమాలు వీటన్నిటిపైన దిశానిర్దేశం చేసినారు. అందులోనే 20 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలంటే ఏమేం చేయాలి అనే విషయాలపైన కేసీ వేణుగోపాల్ వీళ్ళందరికీ సూచనలు చేసిండ్రు. ముఖ్యంగా మంత్రులందరూ జిల్లాలోకి వెళ్ళాలి. మంత్రులందరూ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో అటెండ్ కావాలి, ముఖాముఖి జనాలతో కలవాలి, సంక్షేమ పథకాలను జనాలకు వివరించాలి అనేది కేసీ వేణుగోపాల్ చెప్పిన పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా అమలవుతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి దూసుకుపోతుందని కేసీ వేణుగోపాల్ వీళ్ళందరినీ అభినందించేశారు. దానికి బదులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్కి ఏం చెప్పారు తెలుసా? సంక్షేమ పథకాలు అన్నీ అమలవుతున్నాయి, 6 గ్యారంటీలు విరివిగా అమలు చేస్తున్నాం, కానీ జనాలకు చెప్పుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం, జనాలకు చెప్పుకోలేకపోతున్నాం, ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోతున్నామని కేసీ వేణుగోపాల్కి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా కేసీ వేణుగోపాల్కి ఆ సమావేశంలో చెప్పిన మాటలు ఏంటంటే, రైతులకు 21,000 కోట్లతో రైతులందరికీ రుణమాఫీ చేశాం, ధాన్యానికి 500 బోనస్ ఇచ్చాం, ఒక్కో వ్యవసాయ కూలి కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయలు అందించబోతున్నాం, కొత్త రేషన్ కార్డులు త్వరలో ఇవ్వబోతున్నాం, మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం, మొత్తంగా 6 గ్యారంటీలు అమలు చేసినాం. ఇది ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ చెప్పిన మాట. బహుశా ఢిల్లీలో ఉండే ఈ కాంగ్రెస్ పెద్దలకు ఇక్కడ జరిగే వ్యవహారాలు, లేకపోతే ఇక్కడ ప్రభుత్వ పథకాల తీరు, లేకపోతే జనాలలో ఉన్న అసంతృప్తి, బహుశా ఇవన్నీ తెలియదా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలు, కూలగొట్టడాలు, ఇట్లా రకరకాల వ్యవహారాలతోనే జనం తీవ్రంగా విసిగిపోయి ఉన్నారనేది మూడో పాయింట్. కానీ కేసీ వేణుగోపాల్ అసలు ఈ 5 సంవత్సరాలు ఎట్లా ఏగాలని తెలంగాణ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకొక 4 సంవత్సరాలు భరిస్తే చాలు, ఇంకో 4 సంవత్సరాలు మేము భరించాలా అని జనం మాట్లాడుకుంటున్నారు. కానీ కేసీ వేణుగోపాల్ ఏమో ఇంకొక 20 ఏళ్ళకు ప్లాన్ చేయమని చెప్తున్నారు. 20 ఇయర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, దానికోసం మీరు ఏమేమి స్ట్రాటజీలు చేయాలి, మంత్రులందరూ పోయి ప్రజా దర్బార్ నిర్వహించండి, కాంగ్రెస్ గొప్పతనం గురించి చెప్పండి, అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను జనాలకు తీసుకుపోండి అని చెప్తున్నారు. తీసుకుపోయేందుకు వీళ్ళ దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు ఏమున్నాయి? అసలు ఇప్పటివరకు ఉచిత బస్సు తప్ప ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్గా వీళ్ళు అమలు చేయలేదు. రుణమాఫీ విషయంలో కనీసం 60% కూడా పూర్తి చేయలేదు, 50% కూడా పూర్తి చేయలేదు. రుణమాఫీ విషయంలో మళ్ళీ ఎవరు మాట్లాడతలేరు. నవంబర్ 30న విడుదల చేసిన 3,773 కోట్ల రూపాయల చెక్కులు ఇప్పటిదాకా లబ్ధిదారులకు చేరలేదు, ఇంతవరకు వాళ్ళకు పాస్ కాలేదు, 4వ విడత రుణమాఫీ కాలేదు. రైతు భరోసా విషయంలో ఒక రైతు భరోసాను మొత్తాన్ని ఎగబెట్టేసిండ్రు, ఇంకొక రైతు భరోసా ఇస్తారో ఇవ్వరో తెలియదు, ఆ రైతు భరోసాకు రూల్స్ ఏందో చెప్పలేదు, అసలు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరనే విషయంలో క్లారిటీ లేదు. రైతు పంటకు ఇచ్చే బోనస్ విషయంలో అన్ని పంటలకు ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకు మాత్రమే, అందులో కొన్ని రకాలకు మాత్రమే, అందులో వీళ్ళు కొనుగోలు చేసింది కేవలం 14 లక్షల టన్నులు మాత్రమే, వాటికి మాత్రమే బోనస్ ఇస్తామన్నారు. కనీసం దానిలో 50% రైతులకు కూడా బోనస్ ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు, పెన్షన్ 4,000 చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ 20 ఇయర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉండేందుకు ప్లాన్ చేయమని కేసీ వేణుగోపాల్ సూచన చేసిండ్రు. అసలు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళకు, ఇక్కడ కాదు ఢిల్లీకి పంపిస్తున్న రిపోర్ట్స్ ఏంది? నిజంగానే ఇక్కడ అన్ని స్కీమ్స్ అమలు అయిపోయినాయని చెప్తున్నారా? నిన్న ఒక నేషనల్ మీడియాలో నేషనల్ స్పోక్స్ పర్సన్ ఒక మాట మాట్లాడిండ్రు, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. हमारी कर्नाटक की सरकार 2,000 रुपए प्रति महीना 1,28,00,000 महीनों को दे रही है। हमारी तेलंगाना की सरकार 2,500 रुपए प्रति महीना 90 लाख महिलाओं को दे रही है।
తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ జాతీయ ప్రతినిధులందరూ నేషనల్ మీడియాలో పోయి మాట్లాడుతున్నారు. అక్కడ ఢిల్లీలో ఎలక్షన్ ఉంది, అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారా? ఇక్కడ అంతా బాగుందన్న ఫీల్లో హైకమాండ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఎవరికి వాళ్ళు బయటికి లీకులు ఇచ్చి ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్గం ఏమో ఇంకొక 20 ఏళ్ళు గవర్నమెంట్ ఉండాలని ఆయన చెప్పిండు, దానికి ముఖ్యమంత్రి బాగా పనిచేయాలని చెప్తున్నారు. కొందరేమో ముఖ్యమంత్రి వర్గంలో ఇంకొక వార్త బయటకు వచ్చింది, మంత్రుల మీద ఫుల్ సీరియస్ అయిపోయిండు వేణుగోపాల్, అసలు మంత్రులు నాకు సహకరిస్తలేరు, సీఎంకు సహకరించాలని చెప్పి మంత్రులకు అందరికి చెప్పిండు అని క్లాస్ బీకినట్టుగా ఒక వార్తను ఈ సీఎం ఆఫీస్ ఏరియా నుంచి, అంటే సీఎం వర్గం నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. లేదు అసలు సీఎం పనితీరు మీద ఇక్కడ తీవ్రమైన అసంతృప్తి ఉంది జనాలకు, మా మీద ఏముందని మంత్రులు మాట్లాడినట్టుగా ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది. అసలు మంత్రులు పనిచేస్తలేరని సీఎం చెప్పిండా, సీఎం పనిచేస్తలేరని చెప్పేసి మంత్రులు చెప్పిండ్రా, ఏమైందో తెలియదు. కానీ ఆయన మాత్రం 20 ఇయర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉండాలి రాష్ట్రంలో అన్నారు. అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉందా? మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు, స్కీమ్స్ అమలు చేయకపోయినా అమలు చేస్తున్నామని చెప్తున్న అబద్ధాలపై కూడా మీరు రెస్పాన్స్ కావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.